సరిత, తుమ్మలపల్లి సరిత యాక్చువల్గా క్లియర్ కట్గా దాన్ని యాక్సెప్ట్ చేసింది. సార్ యాక్చువల్గా నా ద్వారానే ఇట్లా జరిగింది విషయం అని చెప్పన్నాక ఇమీడియట్గా మేము ఏంటంటే మేము గవర్నమెంట్ యొక్క పంచుల్ని పిలిపించాం. గవర్నమెంట్ పంచుల ద్వారా వాళ్ళ సమక్షంలోనే ఆమె ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ క్లియర్ కట్గా దాన్ని రికార్డ్ చేయడం, దాన్ని అదే టైంలో దాన్ని వీడియోగ్రఫీ చేయడం జరిగింది. దాంట్లో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే యాక్చువల్గా ఈ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఇప్పుడు ఈ చనిపోయిన ఎవరైతే ఉన్నదో ఈ చనిపోయిన ఆమె ఫస్ట్ పోలీస్ స్టేషన్ కొంచెం చిన్న చిన్న రూమ్స్ అవి ఉంటాయి, ఇక్కడనే ప్రెస్ మీట్ పెడతాం కాబట్టి దానివల్ల కొంచెం మీకు ఇబ్బంది గురవుతున్నారు. ఆ విషయంలో కొంచెం అర్థం చేసుకోండి. ఈ రోజు ప్రెస్ మీట్ ఆల్రెడీ మీ అందరికి తెలుసు. మాకు 2వ తారీఖు నాడు మార్నింగ్ పూట 9:20 ఆ ప్రాంతంలో మాకు మధుకర్ అని చెప్పి ఒక మిత్రుడు ఆయన ఫోన్ చేసి సార్ ఇట్లా మన సస్పీషియస్ ఒక డెత్ ఉన్నది సార్, అది వాళ్ళు మన అంబులెన్స్ వెహికల్లో తీసుకుపోతున్నారు సార్, డెడ్ బాడీస్ అని చెప్పడం వల్ల ఇమీడియట్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా మేము మా లోకల్ ఉన్నటువంటి మా ఇన్స్పెక్టర్ గారికి, మా ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మా వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయినారు. వెంటనే రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి కెమెరాస్ వెరిఫై చేస్తే దాంట్లో అంబులెన్స్ నెంబర్ వచ్చింది. ఆ అంబులెన్స్ ద్వారా వాళ్ళు ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండో మళ్ళీ ఆయన ఫోన్ చేసేసి ఆ కన్సల్ట్ ఎవరైతే ఉన్నాడో ఎవరైతే సస్పెక్ట్ చేసుకుంటో తీసుకుపోతారో ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఆ ఫోన్లో మన కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటే లాస్ట్కు ఆమన్గల్లు పాస్ అవుతున్నప్పుడు ఆయన లైన్లోకి వచ్చినాడు. ఎవరైతే ఇప్పుడు మాకు మన లిస్ట్లో ఉన్నటువంటి వినయ్ కుమార్, ఇది A2 ఎవరైతే ఉన్నాడో అంటే ఎవరైతే చనిపోయిందో లేడీ, ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ ఆయన అప్పుడు లైన్లోకి వచ్చినాడు. ఇంటిమేషన్ బాడీ తీసుకోవడం అది నేరం కాబట్టి ఖచ్చితంగా దాన్ని మీరు వాపసు తీసుకురావాలని చెప్పంటే దాన్ని బేస్ చేసుకొని ఆయన మళ్ళీ ఆమన్గల్ దాకా పోయినటువంటి అంబులెన్స్ని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చేసి మళ్ళీ మార్చిలో ఉస్మానియా మార్చిలోకి షిఫ్ట్ చేయడం, బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం అక్కడ పెట్టడం జరిగింది. అయితే మాకు కంప్లైంట్ వచ్చింది అంటే అనుమానాస్పద మన ఇది మృతి అని అంటారు కాబట్టి దాంట్లో మేము మొత్తం 194 BNSS అని చెప్పి లేటెస్ట్ ఏదైతే చట్టం పాత చట్టం 174 CRPC అనుమానాస్పద మృతి కింద ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము మార్చరీలో ఉన్నటువంటి బాడీకి పోస్ట్ మార్టం చేపిస్తే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ ఇచ్చిందంటే గొంతు మీద సార్ ఇట్లా గొంతు బిస్కి తప్పినట్టు, లేకపోతే మళ్ళీ ఇవన్నీ కొంచెం మార్పులు ఉన్నాయి సార్, దానివల్ల కొంచెం అనుమానం ఉన్నది సార్ అని చెప్పాను. మేము అదే చెప్పినాం. ఏంటంటే మేము ఆల్రెడీ మీకు కేసు చేయడం కూడా మేము 174 CRPC చేసినాం కాబట్టి పాత సెక్షన్ ప్రకారం అంటే 194 BNS ప్రకారం సెక్షన్ చేసినాం కాబట్టి అనుమానాస్పదంగా చేసినాం కాబట్టి సార్ మీరు ఏది ఇస్తే దాని ప్రకారం మేము సెక్షన్ ఆర్డర్ చేస్తాం అని చెప్పడానికి డాక్టర్ క్లియర్ కట్గా అది సార్ ఇది మాత్రం సహజ మరణం కాదు, అసహజ మరణం అని ఇచ్చినాడు. బేసింగ్ ఆన్ దట్టు మేము సెక్షన్ ఆర్డర్ చేసేసి ఇది మర్డర్ కేసు కింద సెక్షన్స్ దాంట్లో పెట్టి ఆ సెక్షన్ ఏదైతే ఉందో సెక్షన్ ఆర్డర్ చేసినప్పుడు మన విషయం కూడా జ్యుడిషియరీ మన కోర్టు వాళ్ళకి మేము దాన్ని పెట్టడం జరిగింది. ఈ 194 BNSS సెక్షన్ నుంచి 103, 238, 249 డెడ్ విత్ 3 Class 5 ఆ BNS చాదగఢ్ పొజిషన్ మన పొజిషన్లో సెక్షన్ మనం యాడ్ చేసేసి దానికి పెట్టడం జరిగింది. అంటే 103 అంటే మన పాత చట్టాల ప్రకారము మర్డర్ కేసు స్టేట్ అవి 302 కింద వస్తుంది కాబట్టి ఆ సెక్షన్ ఆర్డర్ చేసినాం. ఇమీడియట్గా ఏంటంటే ఇక్కడ మన ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ హస్బెండ్ వినయ్ని ప్లస్ మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క సరిత అని చెప్పి తుమ్మలపల్లి సరిత, దాంతోపాటు వాళ్ళ హస్బెండ్ ఎవరైతే చనిపోయిందో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు నిహాల్ ఎలియాస్ బిట్టు, వాళ్ళ ముగ్గురు కూడా విచారణ నిమిత్తం వాళ్ళని కస్టడీ తీసుకోవడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నట్టు మన ఇన్ఫర్మేషన్ రాగానే మాకు వాళ్ళని అరెస్ట్ చేయటం, దాంట్లో క్లియర్ కట్గా మన ఇంట్రాగేట్ చేయగా దాంట్లో క్లియర్ కట్ వాళ్ళు జరిగిన విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం. దాంట్లో ఎవరైతే ఉన్నదో ఈ తుమ్మలపల్లి సరిత అంటే ఇప్పుడు చనిపోయిన ఎవరైతే లేడీ ఉన్నదో ఆ చనిపోయిన లేడీ పేరు మూగల శిరీష. ఈ సరిత ఫస్ట్ సన్ రైజ్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఈమె పరిచయం అయింది. చనిపోయిన ఎవరైతే శిరీష ఉందో శిరీష పరిచయం అయిన తర్వాత ఈ శిరీష ఆ బ్యాక్గ్రౌండ్ అని తెలుసుకునేది. శిరీష చెప్తే నాకు ఎవరు లేరు, నాకు అనాథ ఉందని చెప్పడం వల్ల యాక్చువల్గా శిరీష కూడా హాస్పిటల్ పనిచేస్తుంది కాబట్టి అదే సన్ రైజ్ హాస్పిటల్లో ఎవరైతే ఇప్పుడు శిరీష వాళ్ళ హస్బెండ్ వినయ్ కూడా అక్కడ మార్కెటింగ్ దాంట్లో పనిచేస్తున్నప్పుడు సరే మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడిని మ్యారేజ్ చేసుకుంటాం అని చెప్పిన తర్వాత కొంచెం రోజు టైం తీసుకొని తర్వాత ఆ మ్యారేజ్కి ఆమె యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు చాలా హ్యాపీగా బతికినారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాప తను నడుస్తున్నప్పుడు ఈ ప్రాసెస్లో భాగంగా ఆమె అక్కడి నుంచి ఈ హిమాయత్లో ఉన్నటువంటి సన్ రైజ్ హాస్పిటల్లోంచి ఆమె
విత్డ్రా అయింది. ఎవరైతే చనిపోయిన శిరీష అంటే అక్కడి నుంచి ఆ పోస్ట్ రిజైన్ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఖాళీ ఉన్న తర్వాత మళ్ళీ బ్రీసిన్ కోన్ హాస్పిటల్ కాచిగూడ హాస్పిటల్లో ఆమె జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే ఈమె బేసికల్గా షీజ్ నర్స్ ట్రైనింగ్ చేసింది. ఆమె నర్స్ ట్రైనింగ్ చేయడం వల్ల హాస్పిటల్లోనే పనిచేసే అవకాశం ఉన్నది కాబట్టి ఈమె హాస్పిటల్లోనే మన అదే వృత్తి కొనసాగిస్తూ దాంట్లో బ్రిసిల్ కోన్ హాస్పిటల్ కాచిగూడలో కొన్ని రోజులు మళ్ళీ అక్కడ అడ్మిట్ అయింది. మళ్ళీ అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ 2 years అక్కడ పనిచేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పని ఒత్తిడి ఎక్కువ అంటే అక్కడ ప్రెషర్ ఎక్కువ అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిజైన్ చేసింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 2024లో వివేరా హాస్పిటల్ హిమాయత్ నగర్లో ఉన్నటువంటి వివేరా హాస్పిటల్లో హయత్ నగర్లో ఉన్నటువంటి వివేరా హాస్పిటల్లో మళ్ళీ జాయిన్ అయింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ దాదాపు 4-5 months చేసిన తర్వాత మళ్ళీ రిజైన్ చేసిన దానికి. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ సరిత ఉన్నదో ఎవరైతే ఇప్పుడు ఈ అమ్మాయిని ఇప్పుడు చంపిందో ఈ సరిత ఏమంటుందంటే అదే విషయంలో ఇద్దరి మధ్య రప్చర్ అయింది. ఇప్పుడు 1-3-2025 నైట్ 23:40 నైట్ 20:40 అవర్స్లో ఈ A1 ఎవరైతే సరిత కాను ఈ చనిపోయిన లేడీకి అక్కడ రప్చర్ అయింది. రప్చర్ ఎందుకు ఏంటంటే నువ్వు మాటికి నువ్వు అక్కడ జాబ్ చేస్తావు ఇక్కడ జాబ్ చేస్తావు నేను రిజైన్ చేస్తాను, మరి ఏంది కారణం ఏంటి అంటే నీకు ఒక స్టెబిలిటీ ఉండదా అని చెప్పని అన్నప్పుడు ఆ మాట మీద ఇద్దరి మధ్యన బాగా రప్చర్ అయింది. రప్చర్ అయినప్పుడు నీ చరిత్ర నా తెలుసు అని చెప్పినా కానీ ఆమె ఉంటుంది నీ చరిత్ర నా తెలుసు, నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నా తెలుసు అని చెప్పి ఎవరైతే చనిపోయిన అమ్మాయి ఎవరైతే చంపిందో సరిత మీ హస్బెండ్ ఇక్కడ లేడు, అంటే ఈ సరిత వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు. ఈ సరితకి పిల్లలు లేరు. హస్బెండ్ ఒకరు ఉండటం వల్ల ఈమె కూడా ఏంటంటే కొంచెం మెంటల్ డిప్రెస్ అయ్యి అప్పుడప్పుడు ఏంటంటే ఇంజక్షన్ నిద్రపడ్డాక ఈ మత్తు ఇంజక్షన్ వేసుకుంటూ ఉంటుంది, ఇంజక్షన్ క్యారీ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా కానీ. కాబట్టి నీ చరిత్ర మొత్తం నా చేస్తుంది ఎవరు ఉంటున్నావు అని చెప్పి అన్నప్పుడు ఇక కొంచెం బాగా రప్చర్ అయిన తర్వాత సరే ఇక అప్పుడు ఆమె ఏంటంటే ఆమెను కొడతాం, చెంప మీద గట్టి కొడతాం, గొంతు పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా వచ్చిన తర్వాత ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె గట్టి తోసేసింది. తోసేసిన తర్వాత కింద పడిన తర్వాత ఇక మళ్ళీ ఎవరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ సారీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక ఇద్దరు అయిన తర్వాత రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మాడతాం నీ సంగతి చెప్తా అని చెప్పి అన్న తర్వాత ఎవరు రూమ్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయిందో శిరీష అక్కడ నాకు కొంచెం అనేది అనిపిస్తుంది, నాకు నిద్రపడతలేదు తనలోకి వస్తుంది అది అని చెప్పంటే ఈమె దగ్గర ఎప్పుడు ఈమె క్యారీ చేస్తుంటుంది కదా మెడాజోలం ఇంజక్షన్, మత్తు ఏదైతే ఇంజక్షన్ ఉందో ఆ మత్తు ఇచ్చేసిన అంటే నీ దగ్గర అప్పుడప్పుడు ఉంటుంది కదా నాకు నిద్రపడతలేక నాది వేయక అని చెప్పి అంటే ఈమె అప్పుడు యాక్చువల్లీ అది కొంచెం వాటర్లో కలిపి దాని ద్వారా ఇవ్వాలి. ఈమె ఆల్రెడీ మనసులో పెట్టుకుంది అంటే నా గురించి మొత్తం రేపు పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ చెప్తా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా హస్బెండ్కి ఇవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ తీసేయాలని ఉద్దేశంతోనే ఆమె హై డోసు 5cc అంటే హై డోస్ ఉంటుంది. అది డైరెక్ట్గా ఆమెకి అది ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే అది హై డోస్ కాబట్టి ఆ మత్తులోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఆల్రెడీ మనసులో ఉండేది ఎట్టి పనులు నెక్స్ట్ డే మార్నింగ్ నా ఫ్యామిలీ అంతా రప్చర్ అయితే తీసుకొని ఆమె మత్తులో ఉన్నప్పుడు ఈమె పోయి ఏంటంటే ఆ పిల్లోకి ఇల్లు పెట్టి పొత్తేసింది. ఆ మత్తులోనే ఆమె చనిపోవడం జరిగింది. ఆ పిల్లో పెట్టి గట్టిగా ఊపిరాడకుండా చేయడం వల్ల శ్వాస ఆగిపోయిన తర్వాత అసలు ఆ విషయం ఏంటంటే ఎప్పటిలాగానే మళ్ళీ బెడ్ మీద పడుకున్నట్టు అట్నే చేసేసి బెడ్ అది కప్పేసిన తర్వాత ఆ ముందు రూమ్ లో ఏమంటే ఉన్నటువంటి వినయ్ కుమార్ ప్లస్ మళ్ళీ ఎవరైతే అది యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మధుకర్ ఉన్నాడు వాళ్ళ మేనమామకి అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అదే సరిత చెప్పిందండి లేలే సిస్టర్ చెప్పింది స్వాతి ఫోన్ చేసి చనిపోయింది, హార్ట్ అటాక్ చనిపోయిందని అబద్ధం చెప్పింది. అంటే అది నమ్మిస్తానికి అయితే హాస్పిటల్ పోవడం వాళ్ళు వెంబడే వాళ్ళు ఆల్రెడీ చనిపోయిందంటే తీసుకెళ్ళిపోయిన చెప్పినారు. అంటే హాస్పిటల్ మాకు ఫోన్ చేయటమా, మరి అది కూడా మాకు రాలేదు. ఎస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒక నిమిషం, ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినా కాబట్టి వితిన్ 24 hours వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళు పోలీస్ కస్టడీ తీసుకుంటాము, ఇన్వెస్టిగేషన్ ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఎవరి మేనేజ్ చేసినా మాకు రికార్డు ఉంటుంది కదమ్మా. ఇప్పుడు చెప్పాల్సిందే. అయితే ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓవరాల్ గా మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళతో మాట ఏంటంటే వాళ్ళు ఏమంటారు సార్ యాక్చువల్గా హాస్పిటల్ తీసుకురాక ముందుకే చనిపోయింది సార్ అని చెప్పి మేము చెప్పలేదు సార్ అని చెప్పంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు నోటీస్ ఇచ్చినాము,
నోటీస్ ఇచ్చినాము, ఆ నోటీస్ రిప్లై తీసుకుంటాం. అంటే వాస్తవం ఉద్దేశం అంటే ఈ సరిత ఎవరైతే ఉందో వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు. ఒమాన్, ఆమె పిల్లలు లేరు. ఈ జనరల్గా ఏంటంటే ఇక ఆమె కొంచెం మన అంటే ఏమంటాం ఏంటంటే నీ చెత్త కూడా మొత్తం బయట చెప్తాను అట్లా ఇట్లా అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇప్పుడు రైట్. ఆ విషయంలో నిన్నటి నుంచి మేము కూడా మీ సోషల్ మీడియాలో బాగా అంచనా నడుస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకుముందుకు ఎవరైతే మా కంప్లైంట్ వస్తుందో మన మధుకర్ వచ్చి నేను చెప్పిన అలాంటి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉంటే మాకు చూపించండి. ఇంకోటి ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అథెంటిక్గా మేము చెప్పాలంటే కంపల్సరీ రికార్డింగ్ ఉంటేనే చెప్తాం మేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ ఇప్పుడు ఇది డాక్టర్ చెప్పంగానే ఇమీడియట్గా మేము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటూ పోలీస్ ఎస్ఓపి ప్రకారము ఏదైతే సిడిఆర్లు కానివ్వండి, రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాస్ కానివ్వండి, అన్ని లింకప్ అన్ని సీల్స్ లింకప్ అయినాకనే మేము అది అథెంటిక్గా మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే ఓవరాల్గా ఇది 2-3 పెళ్లిళ్ళు అదే చెప్పి అది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ ఇంకా ఫైల్ చేయలేదు, ఇది రిమాండ్ కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇప్పటి వరకు క్లియర్ కట్ వీళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఇప్పుడు సుమారు వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది చెప్పగానే ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీస్ చెప్తే వాళ్ళ నిజాయితీ బయటపడేది. కాకపోతే అంటే ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు అది మాయం చేసే ఉద్దేశంతోనే 100% ఉద్దేశం అంటే దాన్ని ఏంటంటే దాన్ని సింపుల్ గా దాన్ని క్లోజ్ చేద్దాం ఉద్దేశంతో తీసుకుంటాం. అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ తీసుకున్నాక మేము ఇది యాజ్పతి క్రిస్టియన్ దాని ప్రకారం మనం పొంద పెడదాం అనుకున్నాను. లేదు అది మనకి వాళ్ళకి అంటే వీళ్ళంతా క్రిస్టియన్స్ కాబట్టి ఆ బాక్స్ లో పెడతారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చేద్దామని చెప్పి ఆ పాయింట్ ఆఫ్ ఇప్పటి వరకు యాక్చువల్ ఏంటంటే మేము ఇవాళ మార్నింగ్ వాళ్ళని మన కష్టం తీసుకున్నాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఛార్జ్ షీట్ వేసే వరకు ఇంకా ఏమేమి కొత్త వస్తూ ఉంటే ఖచ్చితంగా మేము యాడ్ చేస్తూ ఉంటాం. ఇట్లా రాత్రి ఇట్లా అయింది నేను ఇట్లా చేసినాను అది చెప్పన్నాక వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తెలంగాణ ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళ ఆమెని సేవ్ చేస్తానికి అంటే వాళ్ళ అక్కని కాపాడటానికి అంటే సాక్ష్యాలు చేయకుండా లేకుండా చేస్తాను ఉద్దేశంతోని ఆమె ఏదో సహజ మరణం అన్నట్లు క్రియేట్ చేస్తానికి ఇమీడియట్గా అప్పటికప్పుడు అంబులెన్స్ పిలవటం, అంబులెన్స్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ దగ్గర చూపిస్తే ఈ హాస్పిటల్ ఏంటంటే ఆల్రెడీ ఇది మా దగ్గర రాగానే చనిపోయిందంటే మా దగ్గర రాకముందు చనిపోయింది కాబట్టి తీసుకెళ్ళిపోండి అని చెప్పంటే అప్పుడు కూడా వాళ్ళు మాకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదు. మాకు ఇన్ఫార్మ్ చేయకుండా కావాలని చెప్పి వాళ్ళ అక్కని సేవ్ చేస్తానికి సాక్ష్యాలు ఉన్న వాటిని అది చేయకుండా ఉండేదానికి ఆమె వాళ్ళ స్వగ్రామం ఉన్నటువంటి సున్నిపెంట పక్కన దోమలపెంట ఉంటుంది, నియర్ బై శ్రీశైలం ఉంటుంది, అది అక్కడ తీసుకెళ్ళిపోతుంది నేటివ్ ప్లేస్కి. పోతున్నప్పుడు ఇమీడియట్గా ఎవరైతే మన ఈ కంప్లైంట్ ఉన్న మధుకర్ వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఈ మధుకర్ అనే ఆయన ఆమెకి స్వయాన మేనమామ అవుతాడు, ఎవరైతే చనిపోయిందో శిరీష అని చెప్పి వాళ్ళకి మేనమామ అవడం వల్ల ఇమీడియట్గా ఆయన పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం, పోలీసు అపాయింట్ అప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ కావడం, దాన్ని మొత్తం ఈ విధంగా చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడైతే ఇప్పుడు డాక్టరు దాన్ని గొంతు నిలపడం వల్ల దానికి ఘాట్లు పడ్డాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళని గట్టిగా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకి గోర్లు వాళ్ళకి ఏం లేవు. వాస్తవంగా వాళ్ళు ఎవరైతే చంపిందో సరిత గోర్లు టాలీ అవుతున్నాయి క్లియర్ కట్. ఇంకోటి ఏంటంటే ఆమె గవర్నమెంట్ మంత్రుల సమక్షంలో క్లియర్ కట్గా సార్ యాక్చువల్గా నేను ఈ విషయంలో మన రప్తు కావడం వల్ల నేను చేసిన సార్ దే ఆర్ యాక్సెప్టెడ్ కన్ఫెషన్ క్లియర్ కట్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లియర్ కట్గా దాంట్లో సెక్షన్స్ మొత్తం ఆల్టర్ చేసేసి ఆమెను ఏవన్గా ఫిక్సప్ చేస్తూ ఈరోజు ఈ ముగ్గురిని రిమాండ్ చేయడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇంకా ఏమన్నా కొత్త యాడ్ చేస్తా ఉంటే కంపల్సరీ దానికి యాడ్ చేస్తాం. చంపడానికి ముందు నుంచే ప్లాన్ చేస్తారు కదా, అప్పుడు గొడవ జరిగినప్పుడు చంపాలనే ప్లాన్ లేదు. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఈమె దగ్గర ఎవరైతే ఉందో ముందు నుంచి ప్లాన్ లేదు. కాకపోతే అంటే ఎవరైతే చనిపోయిందో ఈ మహిళ శ్రీమతి శిరీష అని ఆమె ఏంటంటే ఎక్కడ కూడా స్టేబుల్గా ఉండట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏంటంటే అసలు మరి నువ్వు పని చేయవు, మరి తమ్ముడు ఏమో మామూలు జాబ్ చేస్తాడు, మరి వాడు